హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను ఈ వీడియోలో ఒక చిన్న క్లారిఫికేషన్ ఇద్దాము అనేసి వీడియో అయితే చేస్తున్నాను. యాక్చువల్‌గా నిన్న నేను ఒక పోస్ట్ పెట్టాను. 5 ఛానల్స్ మానిటైజేషన్ సక్సెస్ అయింది ఇది అని చెప్పి. మామూలుగా దాంట్లోనే ఆ పోస్ట్‌లోనే నన్ను ఎలా కాంటాక్ట్ అవ్వాలో కూడా పెట్టాను. వాట్సాప్ నంబర్ ఇది అని చెప్పేసి పెట్టాను అందులో. అసలు పోస్ట్ చదవకుండా జస్ట్ ఫోటో చూసే మెసేజ్ పెట్టిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇంకా అదే కామెంట్ పెట్టిన వాళ్ళు కూడా ఉన్నారు. ఆ ఫోటో అందులోనే ఉంది కదా! మిమ్మల్ని ఎలా కాంటాక్ట్ అవ్వాలి అనే మెసేజెసే ఉన్నాయి దాంట్లో మళ్ళీ. సరే ఆటిల సంగతి పక్కన పెడితే, ఆ పోస్ట్ చదివి నన్ను కాంటాక్ట్ అయ్యారు కొంతమంది. యాక్చువల్‌గా నేను నిన్న ఎర్లీగా స్టాప్ చేసేసాను మెసేజెస్‌కి రిప్లైస్ ఇవ్వడం. 9:30కో, 10కో నాకు కరెక్ట్‌గా గుర్తులేదు. ఏదైనా చిన్న డౌట్ అయితే మాత్రం ఇమ్మీడియేట్‌గా రిప్లై ఇస్తాను. అంటే పర్లేదు చెప్పేసేయొచ్చు. కొన్నిటికేంటంటే నేను చెప్పిన తర్వాత మళ్ళీ వాళ్ళు ఇంకో డౌట్ అడుగుతారు. మళ్ళీ చెప్పాలి. మళ్ళీ ఇంకో డౌట్ అట్లాంటివి ఆపేస్తాను ఆ టైంలో. అంటే అంత డిస్కషను ఆ టైంలో ఎందుకులే అన్నట్లు స్టాప్ చేసేసాను. అయితే పొద్దున్నే లేసేసరికి మొత్తం 32 చాట్స్ అయితే ఉన్నాయన్నమాట. అంటే 32 మెంబర్స్ నుంచి మెసేజెస్ వచ్చున్నాయి. అందులో 21 వచ్చేసి న్యూ చాట్సే. మొత్తం 32 ఉంటే 21 చాట్స్ న్యూ చాట్సే. ఆ పోస్ట్ చూసే వచ్చిన వాళ్ళు. అందులో 18 మెంబర్స్. అందులో వచ్చిన 18 చాట్స్ లింక్ పెట్టేశారు డైరెక్ట్‌గా. వాళ్ళ ఛానల్ లింక్ పెట్టేసి చెక్ చేయమనడానికి. ఇక్కడ ఒక్క విషయం చెప్తాను మీకు. ఛానల్ చెకింగ్ అనేది ఊరికే అంత ఈజీ ఏం కాదు. అంటే నేనేమి అల్లాడప్పగా అట్లా చేయను ఛానల్ చెకింగ్ అంటే. ఊరికే చూసేసి బాగుంది లేదా బాలేదు అట్లా చెప్పను నేను. ఎందుకంటే ఇప్పుడున్న సిచ్యువేషన్‌లో ఇప్పుడున్న రూల్స్ ప్రకారం మానిటైజేషన్ అవ్వడం అనేది అంత ఈజీగా లేదు. సో, అది దాని సంగతి తర్వాత మాట్లాడదాం. ఈ చెకింగ్ దీని సంగతి. ఆ 5 ఛానల్స్ సంగతి ఏంటంటే, ఆ 5 ఛానల్స్ కూడా 2 రీయూజ్డ్ ఇష్యూస్ రిజాల్వ్ చేశాను. రీయూజ్డ్ వచ్చాక అపీల్స్ సక్సెస్ అయినాయన్నమాట. 3 ఛానల్స్‌కి మానిటైజేషన్ అని చెప్పాను కదా! సో, ఆ 3 ఛానల్స్ ఏవైతే ఉన్నాయో, ఆ 3 ఛానల్స్ వాళ్ళు కూడా ఒకళ్ళు ఆల్రెడీ ముందే చెక్ చేయించుకున్నారు. ఎప్పుడో చాలా రోజుల క్రితం చెక్ చేయించుకున్నారు. ఇప్పుడు మానిటైజేషన్ ప్రాసెస్ కోసం వచ్చారనమాట. అయితే వీళ్ళందరూ పెట్టేది ఒరిజినల్ కంటెంట్ అండ్ వాచ్ అవర్స్ వాళ్ళే గెయిన్ చేసుకున్నారు. నేను ఇవ్వడం కాదు ఇక్కడ. ఎవరైతే ఎక్కువ మంది ఈ మెసేజెస్ పొద్దున్నుంచి కూడా ఇప్పుడు నేను చెప్పిన లెక్క వచ్చేసి నైట్ నుంచి వచ్చిన మెసేజెస్ మార్నింగ్ నుంచి ఇప్పటి వరకు వస్తూనే ఉన్నాయి. ఇంకా బోల్డన్ని ఉన్నాయి రిప్లై ఇవ్వాల్సినవి కూడా. వాటిల్లో ఛానల్ లింక్స్ ఉన్నాయి ఇట్లాగా. అసలు ముందే వీడియో పోస్ట్ చేద్దామని చెప్పి వీడియో చేస్తున్నాను. అంటే అది రాంగ్గా పోర్ట్రే అయింది. ఆ పోస్ట్ అనేది నేనేమో నా హ్యాపీనెస్ కోసం నేను పెట్టుకుంటే, నేను వాచ్ అవర్స్ ఇస్తానేమో, మీరు ఎంత పేమెంట్ చేయమన్నా చేస్తాము, వాచ్ అవర్స్ కావాలి మాకు అనేసి మెసేజ్లు పెడుతున్నారు. నేను వాచ్ అవర్స్ కాదు ఇచ్చేది, మానిటైజేషన్ ప్రాసెస్. అది అంత పర్టికులర్గా చెప్పడానికి రీజన్ ఏంటి అంటే, ఇప్పుడున్న సిచ్యువేషన్లో మానిటైజేషన్ అవ్వడం అంత ఈజీగా లేదు. ఒరిజినల్ కంటెంట్ పెట్టే ఛానల్స్కి కూడా వైలేషన్ అని వస్తుంది. వైలేషనో రీయూజ్డ్ ఏదో ఒకటి. అదేంటంటే మెయిన్గా మన ఛానల్లో ఉండే వీడియోస్ అన్నీ కరెక్ట్గా ఉండాలి. యాక్చువల్గా నేను ఇప్పటి వరకు ఒక 350-400 మధ్యలో ఛానల్స్ వరకు అయితే ఇప్పటి వరకు నేను మానిటైజేషన్కి అప్లై చేయడం, ఏది ఛానల్ చెక్ చేసి మానిటైజేషన్కి అప్లై చేయడం, అన్ని ఛానల్స్కి అయితే అప్లై చేశాను అనమాట. అయితే ఇన్ని ఛానల్స్లో నేను ఫెయిల్ అయింది ఒకే ఒక్క ఛానల్ వైలేషన్ అని వచ్చి. మిగతా ఛానల్స్ రీయూజ్డ్ వస్తాయి ఇవన్నీ నేను కొన్ని ముందే చెప్తాను. ఎందుకంటే ఆ కంటెంట్ని బట్టి మనకు అర్థమైపోద్ది అది రీయూజ్డ్ వస్తుందా, రీయూజ్డ్ వస్తే అపీల్ సక్సెస్ అవుతుందా లేదా, ఇవన్నీ కూడా ఛానల్ని బట్టి ఈజీగా చెప్పేసేయచ్చు. సో ఆ విధంగా ఎవరైనా కాంటాక్ట్ అయితే నేను ముందే చెప్తాను రీయూజ్డ్ వస్తుంది, అపీల్ చెప్తాను, అవన్నీ చేపిస్తాను, మొత్తం కంప్లీట్ ప్రాసెస్ చేస్తాను అని కూడా చెప్తాను. అయితే ఇక్కడ ఆ వైలేషన్ అని వస్తే మాత్రం అది ఎప్పుడు అవుద్దో కూడా చెప్పలేము. అసలు అవ్వకపోవచ్చు, ఒకవేళ అయినా ఎన్ని సంవత్సరాలు పట్టుద్దో, ఎన్నిసార్లు రీఅప్లై చేయాలో కూడా తెలియదు. ఆ ఫెయిల్ అయిన ఛానల్ ఏదైతే ఉందో ఆ ఛానల్ నుంచి నేను తెలుసుకున్నవి కూడా కొన్ని ఉన్నాయి. వైలేషన్ అనేది ఓన్లీ లాంగ్ వీడియోస్లో పెట్టిన సేమ్ షార్ట్స్లో పెడితేనే కాదు, ఇంకా బోల్డ్ అన్నీ ఉన్నాయి వైలేషన్ కిందకు వచ్చేవి. అది అవన్నీ ట్రిగర్ అవ్వకుండా అల్గోరిథంకి మనం మానిటైజేషన్కి అప్లై చేసినప్పుడు వైలేషన్ అని రాకుండా ఉండాలి అంటే ఏం చేంజెస్ చేయాలో ఆ చేంజెస్ అన్నీ చేసి మానిటైజేషన్కి అప్లై. ఇదివరకు నాకు ఎలా ఉండేదంటే కుకింగ్ ఛానల్ అనుకోండి, వాయిస్ ఓవర్ ఉందా లేదా, లేదంటే మ్యూజిక్ ఎలాంటి వీడియోకి పెట్టారు, కరెక్ట్ వీడియోకి పెడితే ఓకే మ్యూజిక్ ప్రాబ్లం లేదు, కరెక్ట్ వీడియోకి కాకపోతే వీడియో లింక్ పెట్టి డిలీట్ చేయమని చెప్పేసేదాన్ని. బట్ ఇప్పుడు అట్లా లేదు. ఓన్లీ మ్యూజిక్ వాయిస్ ఇవన్నీ కాదు, లాంగ్ వీడియోలో పెట్టిన సేమ్ షార్ట్లో పెడతామే కాదు, ఇంకా వైలేషన్ కిందకు వచ్చే చాలా ఉన్నాయి. అవన్నీ చెక్ చేసి చేయడానికి నాకు ఒక్కొక్క ఛానల్కి 4 to 5 అవర్స్ పడుతుంది. ఇది మొత్తం ఛానల్ చెక్ చేసి అన్ని చేంజెస్ కూడా నేనే చేస్తున్నాను ఈ మధ్య. కొన్ని చేంజెస్ వాళ్ళ చేత చేపిస్తాను. మామూలుగా అయితే మొత్తం ఇదివరకు వాళ్ళ చేత చేపించేదాన్ని. బట్ కొన్ని వాళ్ళకి చెప్పినా అర్థం కావట్లేదు. సో ఎక్కువ చేంజెస్ నేనే చేస్తున్నాను. వాళ్ళు చేయగలిగినవి వాళ్ళ చేత చేపిస్తున్నాను ఛానల్ చేంజెస్. అండ్ నేను ఏం చేంజ్ చేస్తున్నాను, ఏంటి, ఎందుకు చేంజ్ చేస్తున్నాను అనేది కూడా మొత్తం క్లారిటీగా చెప్తాను.
చేంజెస్ చేసేటప్పుడే. చేసి తర్వాత అసలు ఈ మానిటైజేషన్ ప్రాసెస్ అనేది మానిటైజేషన్ ఛానల్ వాళ్ళకి ఎట్లా ఉంటుందో కానీ నాకు మాత్రం పిచ్చ టెన్షన్. అది అయ్యే వరకు యువర్ యూట్యూబ్ పార్ట్నర్ అని ఎన్ని ఆప్షన్లు చూసే వరకు నాకు టెన్షన్గానే ఉంటుంది నిజంగా. ఎందుకంటే అంత ఈజీగా ఉండట్లేదు ఇప్పుడు మానిటైజేషన్. జనాలేమో ఇష్టం వచ్చినట్లు వీడియోలు చేసేసుకుని అప్లై చేసేస్తున్నారు. రాంగ్ కంటెంట్కి కూడా మానిటైజేషన్ అయ్యి తర్వాత రీయూజ్డ్ వస్తుంది. అంత ధైర్యంగా ఎలా చేస్తున్నారో కూడా నాకు అర్థం కావట్లేదు. వేరే వాళ్ళ ఛానల్ అయినా కానీ నాకే టెన్షన్ వస్తూ ఉంటుంది. అఫ్కోర్స్ నేను చేసేది పెయిడ్ అయినా కానీ ఇప్పుడు అది సక్సెస్ అవ్వలేదు అనుకోండి, నేను అమౌంట్ రిటర్న్ ఇస్తా. అదేమి ఇదేం కాదు కదా, ఊరికే అట్లా ఏం తీసుకోం కదా. డబ్బుల గురించి కాదు అసలు ఇక్కడ. మనల్ని నమ్మి ఒకళ్ళు కాంటాక్ట్ అయ్యారు మనని అంటే ఎంత జాగ్రత్తగా చేయాలి అనేది నా ఇదనమాట. అది మానిటైజేషన్ అది సక్సెస్ అయ్యేసరికి నా ఆనందం అనమాట. అది మొత్తం 3 ఛానల్స్కి. అందులో ఒక ఛానల్ వాళ్ళు అయితే అసలు వాళ్ళకి మానిటైజేషన్ అవ్వద్దు ఇప్పటి వరకు 3 ఛానల్స్ అంట. 3 ఛానల్స్ చేసి అది అవ్వక వదిలేశారు. 4th ఛానల్ ఇదన్నా అవుతుందా లేదా అనే డౌట్తో వచ్చారు. ఒకవేళ ఏమైనా ఇష్యూ వచ్చినా కూడా మనం రిజాల్వ్ చేసుకోవచ్చు అని చెప్పి అప్లై చేశాను అనమాట. మొత్తానికి మానిటైజేషన్ అయింది. అండ్ ఒక అపీల్ కూడా అది సక్సెస్ అవుతుందని తెలుసు మోస్ట్లీ. అలాగే సక్సెస్ అయ్యింది. అపీల్ చెప్పాను, వాళ్ళు చేశారు. అండ్ అపీల్ కూడా సక్సెస్ అయ్యిందనమాట. ఆ 2 అపీల్స్ కూడా. ఒకటేమో వాళ్ళు ఎప్పుడో కాంటాక్ట్ అయ్యారు 3 months బ్యాక్. ఒకటేమో రీసెంట్గానే ఆ రోజే ముందు రోజు అనుకుంటా కాంటాక్ట్ అయ్యారు. ఆ రోజు అపీల్ చెప్పానమాట. ఇది జరిగిన సంగతి అసలు. ఇక్కడ నేను వాచ్ అవర్స్ ఇచ్చేది అన్నీ ఏమీ లేదు. అండ్ ఇంకోటి, ప్రతి ఒక్కళ్ళు లింకులు పెట్టేస్తున్నారు ముందు. లింకులు పెట్టి చెక్ చేసేయండి అంటున్నారు. ఇక్కడ అంత ఈజీ కాదు. అది చెప్పడానికి ఏంటంటే మీకు ఎట్లా ఉంటుందంటే ఏముందో ఒకసారి చూసి చెప్పేయొచ్చుగా అన్నట్లుగా ఉంటుంది. నాకు ఎట్లా ఉంటుందంటే ఎవరికైనా అంతే. ఇప్పుడు మనం ఒక పని మీద కాన్సన్ట్రేట్ చేసాము అంటే మొత్తం ఆ కాన్సన్ట్రేషన్ అంతా దానిపైనే ఉండాలి కదా. నేను ఛానల్ చెక్కింగ్ అలాగే చేస్తాను. ఇప్పుడు ఎవరన్నా పేమెంట్ చేసి ఛానల్ చెక్కింగ్ చేయించుకుంటే కనుక మొత్తం నా కాన్సన్ట్రేషన్ అంతా ఆ ఛానల్ పైనే ఉంటుంది. మధ్యలో బ్రేక్ వచ్చినా కూడా, బ్రేక్ రావడం అంటే లైక్ ఏదన్నా ఇమీడియట్గా అర్జెంటుగా పని పడింది, బయటికి వెళ్ళాల్సి వచ్చింది, అప్పుడు కూడా నేను ఆ పనిలోనే ఉంటాను. నా మైండ్ అంతా ఆ ఛానల్ పైనే తిరుగుతూ ఉంటుంది. అంతలాగా చూస్తాను నేను ఛానల్ని. ఎందుకంటే ఇప్పుడు అసలు ఛానల్ ఎందుకు చెక్ చేయించుకోవాలనుకుంటున్నారు వాళ్ళు? నేను ఏదో చెప్తాననే కదా. సో నాకు కొన్ని ఛానల్స్ చూస్తే కొంతమంది వస్తారు. ఇప్పుడు 2 సంవత్సరాలు అయింది, 3 సంవత్సరాలు అయింది, నాకు మానిటైజేషన్ అవ్వలేదు, ఏం చేయాలో అర్థం కావట్లేదని చెప్తారు. అలాంటి వాళ్ళకి నాకు ఒక్కొక్కసారి ఏది చెక్ చేయకముందు అనుకుంటాను వీళ్ళకి ఏం చెప్పాలి. అమౌంట్ అయితే చెప్పేశాను, వాళ్ళు ఓకే అంటారు, పే చేస్తామా అంటారు. వీళ్ళకి అసలు ఏం చెప్పాలి అనేసి అనుకుంటూ భయపడతాను జనరల్గా. అంటే వాళ్ళ దాంట్లో మిస్టేక్ ఏం లేదనుకో, నేనేం చేయలేను కదా అది. కానీ ఎవరికైతే అన్ని సంవత్సరాలు అయ్యి మానిటైజేషన్ అవ్వట్లేదో ఖచ్చితంగా ఛానల్లో మిస్టేక్స్ ఉంటున్నాయి. అది ఛానల్ చూసిన తర్వాత నాకు అర్థమవుతుంది. అప్పుడు చెప్తున్నాను అనమాట కాన్ఫిడెంట్గా. సో ముందు భయపడేదానివల్ల నిజంగానే మిస్టేక్స్ ఉంటున్నాయి ఛానల్స్లో. అండ్ ఇక్కడ ఒక్కటి నేను చెప్తాను, ఈ వీడియో పరంగా ఎవ్వరు ఇంత ఓపెన్గా ఏది కూడా చెప్పరు. కానీ నేను చెప్తున్నాను వినండి. నేను ఛానల్ చెక్ చేసేది ఎక్కువ మంది ఎందుకు వస్తారంటే అసలు పూర్తిగా వ్యూస్ పడిపోయినాయి, ఎందుకు పడిపోయినాయి నాకు అర్థం కావట్లేదు, చెక్ చేయండి అంటారు. ఇక్కడ వ్యూస్ కోసం ఎవ్వరు ఏమీ చేయలేరు. మీకు వ్యూస్ రావాలి అంటే మీరే ఏమైనా చేసుకోవాలి. ఏం చేయాలి? కంటెంట్ క్రియేట్ చేయాలి అంతే. అంతకంటే ఏం లేదు. ఇప్పుడు ఈవెన్ నా దగ్గరికి వచ్చినా కూడా నేను ముందే చెప్తా, అది నేను చెక్ చేస్తే మీకు వ్యూస్ వస్తాయని లేదు, మీ ఛానల్ ఎక్కడికో వెళ్ళిపోద్దని నేను చెప్పను. కానీ మీరు ఎలా వీడియోస్ పెట్టాలి అనేది మాత్రం ఖచ్చితంగా గైడ్ చేస్తాను, కంపల్సరీ. అండ్ ఈ ఛానల్ చెక్కింగ్స్ కూడా తగ్గించాలి అని చెప్పే నేను. తగ్గించడం అంటే ఇప్పుడు నా దగ్గరికి రాకపోయినా వాళ్ళకి అర్థం కావాలి అని చెప్పి నేను ఈ వీడియోస్ చేస్తున్నాను. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, రీసెంట్గా వచ్చే వీడియోస్ అన్నీ కూడా రకరకాల ఛానల్స్ గురించి వీడియోస్, ఇంకా బోల్డన్ని ఉన్నాయి. ఈరోజు ఎంత డేట్ వచ్చేసి April 3rd. నేను మే ఎండ్ వరకు ఉన్నాయి, మే 30th వరకు ఎప్పటి వరకు ఉన్నాయి వీడియోస్ ఆల్రెడీ షెడ్యూల్ అయిపోయి ఉన్నాయి. సో అన్ని వీడియోస్ చేశాను అన్ని రకాల ఛానల్స్ గురించి. అఫ్కోర్స్ అన్నీ అవే కాదు, మధ్య మధ్యలో వేరే వీడియోస్ వస్తాయిలేండి. సో అన్ని ఛానల్స్ గురించి, అన్ని రకాల ఛానల్స్ గురించి కూడా చేస్తాను. నాకు వీటికి వ్యూస్ రావు. ఒక రకంగా చెప్పాలంటే నా ఛానల్ గ్రోత్ పడిపోతున్నట్లే ఒక రకంగా చెప్పాలంటే. ఎందుకంటే ఈ టైప్ ఆఫ్ వీడియోస్ అందరూ చూడరు. ఎందుకంటే ఏ టైప్ ఆఫ్ వీడియోస్ చేసేవాళ్ళు తెలుసుకోవాల్సి అనుకునే వాళ్ళే చూస్తారు, అంతే కదా. సో దానివల్ల రీచ్ పడిపోద్ది నాకు. కానీ ఇక్కడ నాకు ఇన్ఫర్మేషన్ అనేది రీచ్ అవ్వడం ఇంపార్టెంట్. నా దగ్గరికి ఛానల్ చెక్కింగ్కి ఆపేయాలి జనాలు, వాళ్ళకే అర్థం కావాలి అనేసి ఈ వీడియోస్ చేస్తున్నాను. అఫ్కోర్స్ ఈ వీడియోస్ చేసినా కానీ కొంతమందికి అర్థం కాదు. చెక్ చేయించుకోవాలనుకునే వాళ్ళు వస్తారు ఎట్లాగో. కానీ ఎంతో కొంత నాకు కూడా తగ్గుతుంది కదా వర్క్. నాకు డబ్బులు వస్తాయి, కానీ నేను ఆ వర్క్ తగ్గించుకోవాలి అని చెప్పే వాళ్ళకి డబ్బులు మిగిలినట్టే కదా అక్కడ.
ఈ వీడియోస్ అన్నీ కూడా చేసేది అందుకే. అన్ని రకాల ఛానల్స్ గురించి కూడా చేస్తాను. వ్యూస్‌తో పని లేదు ఇది నాకు. ఎంత తక్కువ వ్యూస్ వచ్చినా సరే ప్రతి ఒక్క టాపిక్ గురించి కూడా చేస్తాను వీడియో. ఇక్కడ నాకు ఓన్లీ వ్యూస్, నా రెవెన్యూ, నా ఇదే ఇంపార్టెంట్ కాదు. నా ఛానల్ వచ్చేసి ఓన్లీ క్రియేటర్స్ కోసం క్రియేట్ చేసిన ఛానల్. అది. దీంట్లో మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ మాత్రమే ఉంటది. అండ్ ఇంకోటి ఇవన్నీ కూడా ఏదైనా సరే పెయిడ్. అంటే మీరు ఊరికే డౌట్స్ అడిగితే నేనేం అమౌంట్ ఏం తీసుకోను. రోజంతా రిప్లైస్ ఇస్తూనే ఉంటాయి. ఎక్కడికెళ్ళినా, రోడ్డు మీదకెళ్ళినా, ఏ షాప్‌కెళ్ళినా ఫోన్ ఇట్లా పట్టుకొని వాయిస్ ఓవర్ ఇస్తూనే ఉంటా. కామెడీగా చూస్తా ఉంటారు నన్ను. సో, ఎక్కడికెళ్ళినా నేను అవన్నీ ఫ్రీ రిప్లైసే. ఏదో నాకు టైం పాస్ అవుతా ఉంటదన్నట్లు ఇస్తూ ఉంటాను తప్ప, అదేం అంత ఈజీ కాదు. అంతమందిని మేనేజ్ చేయడం అంత ఈజీ కాదు. కొన్ని కొన్ని మిస్ అవుతా ఉంటాయి కూడా. చూడండి మరి రాత్రి నుంచి పొద్దుటి వరకే 32 చాట్స్ వచ్చినాయంటే ఇంక మీరు ఊహించుకోండి ఎన్నుంటాయో. మెసేజెస్ క్లోజ్ చేసి ఒక 5 మినిట్స్ అలా పక్కకు పెట్టి వెళ్తే మినిమమ్ 5 అన్నా ఉంటాయి. మినిమమ్ 5. అదెప్పుడు తక్కువొస్తాయి. తక్కువ మెసేజెస్ వస్తాయి. ఎక్కువ మెసేజెస్ వస్తే ఇంకెక్కువే ఉంటాయి. అలా ఉంటదనమాట నా సిచ్యువేషన్. అది ఏదైనా సరే ఎవరికి వాళ్ళు వీడియో లింకులు పెట్టేసి నా ఛానల్ చెక్ చేసేయండి, నా ఛానల్ చెక్ చేసేయండి అంటున్నారు. మీరు నిజంగా సీరియస్‌గా ఉండి ఛానల్ నేను సీరియస్‌గా రన్ చేయాలి, నేను ఎలా అయినా గ్రో అవ్వాలి అనుకునే వాళ్ళు మాత్రమే పేమెంట్ చేయడానికి ఇది చేస్తారు. సో, ఎవరికి వాళ్ళు లింకులు పెట్టేసి ఒకసారి చూసేయండంటే అది అవ్వని పని. ఎందుకంటే అది అంత ఈజీ కాదు. ముందసలు నా ఫోన్ హ్యాంగ్ అయిపోతుంది. అన్నన్ని వీడియోస్ అట్లా ఓపెన్ చేసి ఇది చేస్తా ఉంటే. సో, నేనిక్కడ ఇచ్చేది వాచ్ అవర్స్ కాదు. వాచ్ అవర్స్ అసలు కొనకూడదు. మీరు ఆ వాచ్ అవర్స్ కొంటే నా దగ్గరే నన్ను అడగడం నేనసలు చాలా సీరియస్‌గా ఉంటాను ఈ విషయంలో మాత్రం. వీడియోల్లో కూడా చెప్పాను చాలా సార్లు. అలా అసలు కొనకూడదు అని చెప్పి. అలాంటిది నేనెందుకు ఇస్తాను చెప్పండి వాచ్ అవర్స్? మీకు ఎంతైనా పే చేస్తాం అమౌంట్, మాకు వాచ్ అవర్స్ కావాలి అనేసి అడుగుతున్నారు. అయన్నీ రాంగ్ అసల. ఇలా వాచ్ అవర్స్ కొని గ్రో అయిన ఛానల్స్ చాలా తక్కువుంటాయి. 98% గ్రో అవ్వని ఛానల్సే ఉంటాయి. ఇట్లా పేమెంట్ చేసి వాచ్ అవర్స్ కొనుక్కున్న ఛానల్స్. అది. సో, అది కాదు నేనిచ్చేది. నేను ఊరికే జస్ట్ డౌట్స్ క్లారిఫై చేస్తాను. ఒకవేళ మీకేదన్నా మానిటైజేషన్ ప్రాసెస్‌ల్లో ఏమన్నా కావాలి అంటే గనక ఆ ప్రాసెస్‌లో అయితే చేస్తాననమాట. అది కూడా పెయిడ్. ఎందుకంటే ఇవన్నీ ఇట్లా చేయడమేమి అంత ఈజీ కాదు. ఎలా ఉంటదంటే సిచ్యువేషన్ మీకు చెప్తాను శాంపుల్ కోసం ఒకటి. మొన్న ఊరు నుంచి వచ్చేటప్పుడు ఒక అంటే కొన్ని కొన్ని ప్రాసెస్‌లేంటంటే ఇమ్మీడియేట్‌గా చేయాల్సుంటది. జర్నీలో ఆగి రోడ్డు పైనే కారు పక్కకు ఆపి ల్యాప్‌టాప్ ఓపెన్ చేసి చేసిన ఇది గూడా ఉంది. ఆ ల్యాప్‌టాప్ ఏసుకొని తిరుగుతూనే ఉంటా ఎక్కడికెళ్ళినా సరే. ఒక్కొక్కసారి అసలు కుదరదు. కుదరని సిచ్యువేషన్‌లో ఏం చేయలేమనుకోండి. బట్ అంతలాగా ఉంటదనమాట ఈ మానిటైజేషన్ ప్రాసెస్‌లు చేసే దీంట్లో. సో, అదేంటంటే ఎక్కువ మంది రాంగ్‌గా తీసుకున్నారు. నేను ఇస్తాను ఏమో అని చెప్పేసి ఇట్లా వాచ్ అవర్స్ ఇవి అనేసి. సో, అది కాదు. అది క్లారిఫై చేద్దాము అనేసి ఈ వీడియో అయితే చేశాను. అలాగే ఇందాక ఒక ఛానల్‌కి వైలేషన్ వచ్చిందనేసి చెప్పాను గదా! సో, ఆ వైలేషన్ వచ్చిన ఛానల్ యాక్చువల్‌గా ఎందుకొచ్చింది అనేది నాకు తర్వాత అర్థమైంది. దాని నుంచి నేను తీసుకున్న ఎక్స్‌పీరియన్స్ తర్వాత ఏ ఛానల్‌కి అలాంటి ఇష్యూ రానివ్వకుండా చేస్తున్నాననమాట. అయితే ఇక్కడ ఆ వైలేషన్ వచ్చిన ఛానల్ ఆవిడ గొప్పతనం గూడా ఉంది. నేను నిన్న పోస్ట్‌లో మెన్షన్ చేయడానికి కూడా అదే రీజన్. నన్ను కాంటాక్ట్ అయ్యే వాళ్ళ క్రెడిట్ కూడా ఉంది ఇందులో అని చెప్పి అనింది అందుకే. నేను ఆవిడకి అమౌంట్ రిటర్న్ చేసేస్తాను అని చెప్పాను. అయినా వద్దు మీరు మాత్రం ఏం చేస్తారు? అప్డేట్స్ మారితే మీరు మాత్రం ఏం చేస్తారు? ఏమొద్దు నేను నా నెక్స్ట్ ఛానల్ మీతోనే చేయించుకుంటాను అనేసి అన్నారు. నాకు ఇట్లాంటివి ఏది సక్సెస్ అయినా కూడా ముందు ఆవిడే గుర్తొస్తారసల. అంటే ఇక్కడేంటంటే అంతలాగా ట్రస్ట్ చేస్తున్నారు నన్ను. అంటే నేను ఏం చేయగలుగుతాను అనేది ఆ ట్రస్ట్ అనేది ఆడియన్స్‌కి చూసేవాళ్ళకి ఉండడం వల్లే నేను కూడా నేర్చుకుంటున్నాను, మీకు చెప్పగలుగుతున్నాను. అది ఏదైనా గానీ నా ఒక్క ఇదే కాదు. మీరు, మీరు ఆడియన్స్‌గా నా దగ్గర ఛానల్ చెక్ చేయించుకునే వాళ్ళు అవ్వనివ్వండి, మానిటైజేషన్ ప్రాసెస్‌లు చేయించుకునే వాళ్ళు అవ్వనివ్వండి, కొత్త కొత్త ఇష్యూస్ రిజాల్వ్ చేయించుకునే వాళ్ళు అవ్వనివ్వండి, ఇవంతా కూడా వాళ్ళు నన్ను నమ్మడం వల్లే జరుగుతుంది ఇదంతా. సో, మీకు ఒక క్లారిటీ వచ్చిందనే అనుకుంటున్నాను. నా వాట్సాప్ నంబర్ కూడా కింద డిస్క్రిప్షన్‌లో ఉంటది చూడండి. ఇప్పుడు ఈ వీడియో ఎవరైనా ఫుల్‌గా చూసారనుకోండి ఖచ్చితంగా మెసేజెస్ ఎక్కువే వస్తాయి. కొంచెం వెయిట్ చేయండి నేను రిప్లై ఇచ్చే వరకు. ఈ వీడియో నేను మోస్ట్‌లీ ఈరోజే పోస్ట్ చేయొచ్చు. ఈరోజు ఈవినింగ్ చేయొచ్చు. ఒకవేళ ఎడిటింగ్ అయిపోయి, ఎక్స్‌పోర్ట్ అయిపోతే అందులో నేను 8Kలో ఎక్స్‌పోర్ట్ చేస్తున్నాను ఈ మధ్య. చాలా టైం పట్టేస్తుంది అప్‌లోడ్ అవ్వడానికి కూడా. ఈరోజు అయిపోతే ఈరోజు ఈవినింగ్‌లో పోస్ట్ చేసేస్తాను. లేదు అంటే రేపు మార్నింగ్ అంటే సాటర్డే రోజైనా సరే పోస్ట్ చేస్తాను. అండ్ ఇంకో విషయం ఇక్కడ ఈ ఏఐ రిలేటెడ్‌గా థంబ్‌నెయిల్ గురించి చాలామంది అడుగుతున్నారు. అది నేను చేస్తాను. వీడియో చేస్తాను. కానీ కొంచెం టైం పడుతుంది. అదేంటంటే నేను ఒక వీడియో చేశాను అంటే ఇంక అందులో ఏ డౌట్ రాకూడదు అన్నట్లు ప్లాన్ చేసుకుంటాననమాట. సో, అన్ని రకాల ఛానల్స్ వాళ్ళు ఎట్లా చేయొచ్చు ఏంటనేది అట్లా ప్లాన్ చేస్తాను. వీడియో మాత్రం కొంచెం టైం పడుతది.
కొంచెం ఈ జర్నీలు చేయాల్సినవి ఇవైతే ఉన్నాయన్నమాట. అన్నీ అయిపోయిన తర్వాత ప్రశాంతంగా కూర్చొని చేద్దాం అనేసి వెయిట్ చేస్తున్నాను. ఏఐ గురించి ఖచ్చితంగా వీడియో వస్తది.